గ్రూప్ 1 అంశంలో హైకోర్టు తీర్పుపై అపీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని నిర్ణయించారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ రివ్యూ పిటిషన్ దాఖలైంది. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి మరోసారి రీవాల్యుయేషన్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వానికి టీజీపీఎస్సీ చైర్మన్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు టీజీపీఎస్సీ కీలక సమావేశం పెట్టుకోవడం జరిగింది. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో కమిషన్ చర్చించింది. గ్రూప్ 1 అంశంపై హైకోర్టు తీర్పు అప్పీల్ కు వెళ్లాలంటూ కూడా లీగల్ టీమ్ తో పాటు న్యాయ నిపుణులు కూడా ఇప్పటికే కొంత సూచనలు చేసినటువంటి నేపథ్యంలో గ్రూప్ 1 అంశం పైన డివిజన్ బెంచ్ లో కానీ అప్పీల్ కు వెళ్తారు, లేదంటే మరోసారి రివ్యూ చేయాలంటూ కూడా సింగిల్ బెంచ్ లో కూడా అప్పీల్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ డివిజన్ బెంచ్ లో కూడా వీళ్ళకి వ్యతిరేకంగా అంటే టీజీపీఎస్సీకి కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా ఆర్డర్ వస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకైనా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆ టీజీపీఎస్సీ భావిస్తుంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ దానిపైన మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, మరోవైపు తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోయారనేటువంటి అంశాన్ని ఎక్కువగా న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దామంటూ కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ కూడా చెప్పినటువంటి మాట. మరోసారి డివిజన్ బెంచ్ లో అప్పీల్ కైనా వెళ్తారు, లేదా అదే బెంచ్ లోనే రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రేపు గానీ ఎల్లుండి గానీ న్యాయస్థానంలో మరోసారి పిటిషన్ దాఖలు అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.